నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బీజేపీ గత కొద్ది రోజులుగా, కొద్ది నెలలుగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 400 సీట్లు వస్తాయని చెప్పి చాలా కరాఖండిగా చెప్తోంది. మరి ఏ ప్లాన్స్ ఉన్నాయి 400 సీట్లు దక్కించుకోవడానికి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. జై భారత్ అండి. బీజేపీ గత కొద్ది కాలంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 400 సీట్లు కైవసం చేసుకుంటాము, నెక్స్ట్ కేంద్రంలో కూడా మేమే ఉంటాము, ఇది హ్యాట్రిక్ మూడోసారి కూడా మేమే అని చెప్పి చాలా బలంగా చెప్తోంది. సో వాళ్ళకి ప్లాన్ ఏ, ప్లాన్ బి కూడా ఉన్నాయన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఒక జాతీయ మీడియాకి చూడండి ఇంటర్వ్యూలో అమిత్ షా మాత్రం మాకు అసలు ప్లాన్ బి అవసరం లేదు, ఉన్నటువంటి ప్లాన్తోనే సరిపోతుంది, ఖచ్చితంగా మోదీకి అవకాశం కల్పిస్తారు ప్రజలు, వాళ్ళందరికీ తెలుసు అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి అవసరం లేదు, ప్లాన్ ఏ వర్కౌట్ అవుతుందని చెప్పారు. అంటే వాళ్ళు క్లియర్గా డివిజివ్ పాలిటిక్స్ చేయడంలో బీజేపీని మించిన పొలిటికల్ పార్టీ ఇండియాలో లేదు కాబట్టి, సో వాళ్ళు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాలు అక్కడికున్న క్యాస్ట్ కాంపోజిషన్ని పర్ఫెక్ట్గా వాడుకొని, వాళ్ళకున్న రిలీజియస్ బేస్ని పర్ఫెక్ట్గా వాడుకొనేసి, సో ఆ పర్టికులర్ డివిజివ్ పాలిటిక్స్ ఒక్కదానితోనే వాళ్ళు అనుకున్న సీట్లు ఖచ్చితంగా సాధిస్తామని ఒక ధీమా వాళ్ళకి. దానికి ఏంటంటే సొసైటీలో కూడా ఇప్పుడు సొసైటీ వర్చువల్గా కాస్ట్ లైన్స్ మీద, రిలీజియస్ లైన్స్ మీద స్ప్లిట్ అయిపోయింది. ఈ స్ప్లిట్ అయ్యేదానికి కారణం కూడా అగైన్ బీజేపీ పవర్లోకి రాకముందు నుంచి రిలీజియస్ స్ప్లిట్ ఉండేది. బీజేపీ సెంటర్లో పవర్లోకి వచ్చిన తర్వాత 2014 తర్వాత ఏ స్టేట్స్లో అయితే బీజేపీ ప్రాబల్యం లేదో, లేకపోతే బలంగా లేదో, అక్కడ వర్చువల్గా క్యాస్ట్ స్ప్లిట్ తీసుకొచ్చి కాస్ట్ వైజ్గా విడగొట్టేశారు. సో ఈ రిలీజియస్ స్ప్లిట్ యాజ్ వెల్ యాజ్ క్యాస్ట్ స్ప్లిట్ వల్ల వాళ్ళు అనుకున్న ప్లాన్స్ని ఈజీగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారు. ఆ ప్లాన్ని బీజేపీ ఏదైతే ఈ డివిజివ్ పాలిటిక్స్ చేస్తుందో దాన్ని ప్రాపర్గా జనాల దగ్గరికి తీసుకెళ్లే దాంట్లో కేంద్రంలో ప్రధానంగా బలంగా ఉండే వైసీపీ, కాంగ్రెస్ కానివ్వండి, ఆర్ఎల్స్ రిమైనింగ్ కొంచెం వేరే రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీకి ఆపోజిట్గా ఉండే పార్టీలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో ఫెయిల్ అయిపోయింది. ఆ ఫెయిల్ అవ్వడం వల్లనే ఈ బీజేపీకి ఈ రకంగా ఎలక్టోరల్ గెయిన్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఓకే, సో అంటే ఖచ్చితంగా మీరు భావిస్తున్నారా కూటమి లైక్ నెక్స్ట్ కేంద్రంలో బీజేపీ వస్తుంది అని? అంటే ఒకటండి, ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్ అని ఒకటి బయటకు వచ్చిన తర్వాత నార్త్ ఇండియాలో ఒక బలమైన చర్చ జరుగుతుంది బీజేపీకి అగెనెస్ట్గా. అది ఎలక్టోరల్ బాండ్స్ ఈ క్విడ్ ప్రోకో మెకానిజంతో కార్పొరేట్స్కి బెనిఫిట్ చేసి, కార్పొరేట్ నుంచి తీసుకున్న డబ్బుతో ఎలక్షన్స్ చేసి, ఆ డబ్బులతో ఎలక్షన్స్ గెలుస్తూ ఉంది బీజేపీ ఇండియాలో అతిపెద్ద కరప్షన్ చేసింది త్రూ ఎలక్టోరల్ బాండ్స్ అనేది చాలా బలంగా చర్చ నడుస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఆ చర్చ కానీ జనాల్లోకి బలంగా వెళ్ళి ఉంటే ఖచ్చితంగా బీజేపీ అనుకున్నట్టు 400 సీట్స్ కానీ, రావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 272 కానీ వచ్చేదానికి ఆస్కారం అయితే లేదు. ఎందుకంటే అది చాలా పెద్ద స్కామ్ అనమాట ఎలక్టరల్ బాండ్స్ అనేది. ఆ స్కామ్ని జనాలు విశ్వసించి నమ్మగలిగితే డెఫినెట్గా బీజేపీకి ఆపోజిట్ ఓట్ జరుగుతుంది. పర్టికులర్లీ హిందీ హార్ట్లాండ్లో బీజేపీకి ఆపోజిట్గానే ఓటింగ్ జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పవర్లోకి రావడం కష్టం. అండ్ జూన్ 4 రిజల్ట్స్ వచ్చే టైంకి ఖచ్చితంగా 272 సీట్లు అయితే బీజేపీకి వస్తాయని చెప్తాను కూడా అమిత్ షా కామెంట్ చేశారు. అంటే 400 నుంచి 272 వస్తాయని చెప్తున్నారంటే డెఫినెట్గా జూన్ 4 నాటికి 220కో 200కో వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది కదా. అంటే జూన్ 4 అంటే అప్పటికి అన్ని రిజల్ట్స్ రావు కదా, ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉంటాయి కదా. ఎందుకంటే జూన్ 4 రిజల్ట్ డే అది. సో రిజల్ట్ డే రోజుకు 272 వస్తుందని చెప్తున్నారంటే వాళ్ళు 400 అనే స్లోగన్తో 400 సీట్స్ అనే స్లోగన్తో వచ్చారు కదా. ఆ స్లోగన్కి కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ కదా. ఇంకా 1 or 2 ఫేజెస్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ ఉండగానే ఇప్పుడు ఇలా చెప్తున్నారంటే డెఫినెట్గా బీజేపీ ఓడిపోతుందనే దానికి అది ఇండికేషన్గా చూడొచ్చు మనం. ఓకే, అంటే అంటే ఇన్ కేస్ రాకపోతే ఏంటి అనేటువంటి ప్లాన్ కూడా లేదు, ఖచ్చితంగా వస్తాయి అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే ఒకటండి, ఇప్పుడు ఒక పక్క ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, ఇంకో పక్క ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ లైక్ ఈడీ అనుక్షణం, ఈరోజు కూడా మనం మేజర్ ఇంగ్లీష్ డైలీలో చూసుకుంటే బ్యానర్ ఐటమ్ కేజ్రీవాల్ గురించి వచ్చింది. ఈడీ ఈ టైంలో కేజ్రీవాల్ గురించి బ్యానర్ ఐటమ్ దట్టు మేజర్ ఇంగ్లీష్ డైలీలో వస్తుందంటే ఒక పక్క ఒక బీజేపీకి ఆపోజిట్గా ఉండే పార్టీలు, బీజేపీతో ఇప్పటికీ కలవడానికి ఇష్టపడని పార్టీల గురించి ఒక నెగటివ్ ప్రోపగండా బై యూజింగ్ ఏజెన్సీస్ చేస్తుందంటే డెఫినెట్గా ఇలా ఏజెన్సీస్ని చేతిలో పెట్టుకొని, ఎలక్షన్ కమిషన్ని చేతిలో పెట్టుకొని, ఇంకొక పక్క కాస్ట్ అండ్ రిలీజియస్ డివిజన్స్తో ముందుకెళ్తే గెలవకి ఇంకేం చేస్తారు? ఎలక్షన్ అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యాన్లో జరిగేదానికి ఈసీ ఏమైనా సహకరిస్తుందా దేశంలో?
బీజేపీ ఏం చెప్తే అదే కదా వాళ్ళు చేస్తుంది. బీజేపీకి అనుకూలంగా ఉండే వాళ్ళనే కదా ఎలక్షన్ కమిషన్ తర్వాత ఎలక్షన్ కమిషనర్స్ యాజ్ వెల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేస్తుంది. బీజేపీ భావజాలానికి ఆర్ఎస్ఎస్ భావజాలానికి దగ్గరగా ఉండే మనుషులతో దేశంలో ఉన్న ప్రతి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ యాజ్ వెల్ as ప్రతి కాన్స్టిట్యూషనల్ బాడీలో నింపేశారు. సో డెఫినెట్గా ఇన్ని రకాల ప్లేసుల్లో ఏజెన్సీస్లో కానీ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో కానీ హెడ్స్గా ఆర్ఎస్ఎస్ అఫిలియేటెడ్ ఆర్ఎస్ఎస్ భావాలకు దగ్గరగా ఉన్న వాళ్ళని పెట్టేసేసి బీజేపీ గెలుస్తామని చెప్పుకుంటూ ఓడిపోతామని ఎలా చెప్తారు? బై యూజింగ్ దీస్ ఏజెన్సీస్ యాజ్ వెల్ యాజ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ వాళ్ళకి కావాల్సిన ఎలక్ట్రల్ గెయిన్స్ సాధించగలుగుతున్నారు కదా గత 10 సంవత్సరాలుగా. అంటే గత 10 ఏళ్లుగా మాకు రాజ్యాంగం మార్చడానికి ఛాన్స్ ఉన్నా కానీ మేము మార్చలేదు, అలాంటి పనులు మేము చెయ్యము అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు అమిత్ షా. సో అది కేవలం చేస్తే కాంగ్రెస్ చేస్తుంది తప్ప అలాంటివి అంటే ఇప్పుడు వాళ్ళు ఆర్టికల్ 370 రద్దు చేసే ముందు ఆ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టక ముందు వరకు ఎవరికీ తెలియదు, కానీ చేశారు కదా. అది ఎలక్షన్లో 2019 ఎలక్షన్ ర్యాలీస్లో క్యాంపెయిన్స్లో ఎక్కడా కానీ 370 గురించి ఇంటెన్స్గా క్యాంపెయిన్ ఏం చేయలేదు, కానీ సడన్ ఆల్ ఆఫ్ ఏ సడన్ 370 రద్దు చేశారు కదా. వాళ్ళు కాన్స్టిట్యూషన్ని మార్చాలని వాళ్ళు ఫిక్స్ అయిపోతే ముందు చెప్పరు. వాళ్ళు ముందు చెప్తే నెగిటివ్ ఓటింగ్ జరుగుద్ది. కాన్స్టిట్యూషన్ నమ్మే వాళ్ళు దేశానికి కాన్స్టిట్యూషన్ అవసరం, ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్ మోడల్ అవసరమని భావించే వాళ్ళందరూ బీజేపీకి అగెనెస్ట్ ఓటేస్తారు కదా. వాళ్ళ మైండ్లో అది ఉన్నా అది బయటికి చెప్పరు, ఎందుకంటే ఓటింగ్ వాళ్ళకి అగెనెస్ట్గా జరుగుద్ది అనేసి. సో డెఫినెట్గా ఇప్పుడు దేశంలో జరుగుతున్న చర్చ కూడా అదే కదా. బీజేపీకి అలివి కానీ సీట్స్ కానీ వస్తే, స్పెషల్ మెజారిటీ పార్లమెంట్లో ఉండాల్సిన నంబర్ కానీ వాళ్ళకి వస్తే కాన్స్టిట్యూషన్ మారుస్తారనేది ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు కదా. అంటే కొన్ని అంటే మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో June 4th కనుక 272 సీట్లు రాకపోతే ప్లాన్ బి ఏంటి అడిగిందానికి అసలు ప్లాన్ బి లేదు, ఒక్కదాంతో అంటే ప్లాన్ బి లేదు మొత్తం 6 కోట్ల మంది కూడా ప్లాన్ బి లేదనే దానికి ఒకటే ఎగ్జాంపుల్ అండి. బీజేపీకి 271 సీట్లు వచ్చిన వాళ్ళ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఎన్డీఏకి 271 సీట్ వచ్చి ఒక్క సీట్ షార్టేజ్ ఉన్నా కానీ వాళ్ళ మిత్రపక్షంగా ఉన్న చాలా పార్టీలు ఇంక్లూడింగ్ టీడీపీ అండ్ జనసేన కూడా బీజేపీకి మద్దతు ఇవ్వకుండా బయటకు వచ్చి ఇంకొక ప్రత్యామ్నాయాన్ని చూస్తాయి. ఎందుకంటే బీజేపీకి గత్యంతరం లేక బీజేపీ పెట్టే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ని అడ్డం పెట్టుకుని పెట్టే ఒత్తిళ్ళ వల్ల చాలా పార్టీలు వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తున్నాయి పొలిటికల్గా. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్కి ఒక్క సీటు తగ్గినా కానీ ఖచ్చితంగా వాళ్ళ మిత్రపక్షంలో ఉన్న పార్టీలు బయటకు వచ్చి వేరే కూటమిని ఫామ్ చేస్తాయి, గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి, బీజేపీని అధికారంగా దూరంగా పెడతాయి. అది మనం చూసాం. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జయలలిత గారు ఏం చేశారు అనేది, ఒక్క సీటుతో అవిశ్వాస తీర్మానాన్ని ఓడిపోయి ఆయన ప్రధానమంత్రిగా రాజీనామా చేయాల్సి వచ్చింది, ఒక్క సీటు తేడాతో. సో బీజేపీకి అది క్లియర్గా తెలుసు. అందుకనే మ్యాజిక్ ఫిగర్ వరకు వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండెన్సీ లేకుండా మనంగా గెలవాలని కోరుకుంటారు వాళ్ళు. మ్యాజిక్ ఫిగర్కి ఒక్కటి షార్ట్ ఫాల్ ఉన్నా కానీ, ఒక్క సీట్ షార్ట్ ఫాల్ ఉన్నా ఏ ఒక్క పార్టీ కూడా బీజేపీతో పొలిటికల్గా ట్రావెల్ చేసి బీజేపీ చేతికి బీజేపీ పార్టీకి ప్రధానమంత్రి పదవి ఇచ్చేదానికి ఆస్కారం ఉండదు, ఇవ్వబోరు. అందుకనే వాళ్ళు ఎప్పుడు మ్యాజిక్ ఫిగర్ 272కి ఒక సీట్ ఎక్కువే రావాలని కోరుకుంటారు బీజేపీ వాళ్ళు. అవును. సో అసలు ప్లాన్ బి అనే దానికి ఛాన్స్ లేదు, అవకాశం లేదు, అవసరం కూడా లేదు అని చెప్పేసి అమిత్ షా కామెంట్ చేశారు. సో మరి వాళ్ళు ఏం గట్టి నమ్మకంతో వెళ్తున్నారో ఏంటనేది చూద్దాం. June 4th వరకు ఎన్ని సీట్లు వస్తాయో బీజేపీకి. థ్యాంక్ యూ సో మచ్.